చెప్పండి దిక్కోకుండా అవును ఆ? అవును అది అది మంచి చేసింది చేస్తే. రాజధానిలో మంచి చేస్తే ఆల్రెడీ నాకు ఉంది 3 కోట్లు అడిగారు అప్పుడు అవును జగన్మోహన్ రెడ్డి అప్పుడు అదే పొలం వాళ్ళ 10 కోట్లు అడుగుతున్నారు. అవును ఏమన్నా నేను అవును నాకుంది రాజధానిలోనే. సో ఇదే కదా బాబాయ్ ఆర్థిక డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి ఏదో ఒక వ్యక్తి లాభపడుతున్నాడని కాదు. నువ్వు అమ్మినా కొన్నా నువ్వు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతావు. ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే అది ప్రభుత్వ ఆదాయమే. ఈ ఆదాయంతో ప్రజలకు ఏమన్నా మౌలిక వస్తువులు కల్పిస్తారు. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఆయన ఎంతసేపు దాని మీద ఒక కులం పేరు పెట్టేసి అది కమ్మ రాజధాని అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు ఏమన్నా చేశాడా? ఏమి చేయలే. అక్కడ వైజాగ్ లో కట్టించుకున్నాడు ఆయన. ఋషికొండ బోడిగుండు చేసి కట్టించాడు. అదే జగన్మోహన్ రెడ్డికి శాపం. అదంతా జనాలకు తెలియదా? జనాలు తెలుసు అమ్మా, మీకంటే ఎక్కువ తెలుసు జనానికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. బోడిగుండు అక్కడ కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టించాడు. కొడాల నాని గారు భువనేశ్వరి బూతులు తిట్టాడు. ఇదే కృష్ణా జిల్లాలో పెంచింది చంద్రబాబు మాకు తెలిసిన వరకు. కానీ అసలు ఇది కాదు కదా రాజకీయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు. ఏదైనా మంచిని కొనసాగించేవాడు ఆయన అయితే. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇదే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 9,000 చిల్లరే. కలెక్టర్ ఆఫీస్ ఖాళీ ఉంటుందా అక్కడ? అంతా బాధ్యతలే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతవరకు నెరవేరుతాడో. ఏ సొత్తాడా అదే సొత్తాడా? మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా కామెడీ చేసేసి పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు క్లాస్మేట్లు, పెద్దిరెడ్డి కొట్టాడంట అప్పట్లో, అందుకని పగబట్టాడు చంద్రబాబు. ఏదో ఒకటి సృష్టి చెప్పాలిగా. చెప్పపోతే ఎట్టాగు? వాళ్ళిద్దరు క్లాస్మేటే, ఒక జిల్లా వాళ్ళే, ఒకసారి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళే. ఆయన చేయలేదుగా. రాజశేఖర రెడ్డి గారు అటు చేయలేదుగా. రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు ఒక పార్టీలోనే ఉన్నారుగా. ఈడెందుకు చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? అసలు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళింది 13 జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి బినామీ. మొత్తం కోరీలు గాని మందు షాపులు గాని మొత్తం ఆయనగా చేసింది. బొమ్మ మీద రాయా అంతే. బొమ్మ మీద రాయి చెప్తే చాలు. తెలుసు టీవీలు బోలని ఛానల్ ఉన్నాయి. ఎన్ని ఛానల్ ఉన్నాయి అన్ని ఛానల్ చూస్తున్నారు వాళ్ళ జనం. మామూలుగా చూస్తలా అవసరం లేదు. మన కుటుంబంలో మన పెద్ద ఎంత మంచి అడుగుతాడో బుద్ధి గలవాడు అవుతాడో ఆ కుటుంబం కూడా అంత బుద్ధిమంతులు అవుతారు. అంతేనా? కుటుంబంలో పెద్ద దరిద్రుడు అయితే ఆ కుటుంబమే దరిద్రం అవుద్ది. అదే రాష్ట్రం గతి కూడా. అలా మీరు ఈ రోజున వికలాంగులుగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఏదైనా చేయాలంటే అసలు ఎవరికి అది ఉపయోగపడాలి అని ఆలోచించే వ్యక్తి. సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు బాగానే ఉంది. ఎంత వచ్చింది మీకు పెన్షన్? ఇప్పుడు 3,000 డబుల్ అయ్యింది. 6,000 ఇచ్చారు. ఉపయోగమేనా? ఉపయోగపడి. ఖర్చులు పెరిగిపోయి వాళ్ళు పనులు చేసుకోలేరు. ఇంట్లో ఇది ఆసరా అవుద్దా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటో? బాగానే ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏంటి తేడా? అంటే అప్పుడు పనులు చేసుకోవడానికి ఏమైనా ఉండేది అవకాశం? అప్పుడు ఉండలేదు, తక్కువ పనులే లేవు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. దానికి కొద్దిగా 6,000 ఆసరా అవుతుందిగా. అవసరం అవుతుంది. ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. డబ్బులు పరిహార పథకం కూడా చాలా డబ్బులు వచ్చినాయి. సో ఇప్పుడైతే కొంచెం ఉపయోగపడుతుంటావు. అలా మీరు ఈ రోజున వికలాంగులుగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఏదైనా చేయాలంటే అసలు ఎవరికి అది ఉపయోగపడాలి అని ఆలోచించే వ్యక్తి. సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు బాగానే ఉంది. ఎంత వచ్చింది మీకు పెన్షన్? ఇప్పుడు 3,000 డబుల్ అయ్యింది. 6,000 ఇచ్చారు. ఉపయోగమేనా? ఉపయోగపడి. ఖర్చులు పెరిగిపోయి వాళ్ళు పనులు చేసుకోలేరు. ఇంట్లో ఇది ఆసరా అవుద్దా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటో? బాగానే ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏంటి తేడా? అంటే అప్పుడు పనులు చేసుకోవడానికి ఏమైనా ఉండేది అవకాశం? అప్పుడు ఉండలేదు, తక్కువ. పనులే లేవు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. దానికి కొద్దిగా 6,000 ఆసరా అవుతుందిగా. అవసరం అవుతుంది. ఖర్చులకు ఉపయోగపడుతుంది. డబ్బులు పరిహార పథకం కూడా చాలా డబ్బులు వచ్చినాయి. సో ఇప్పుడైతే కొంచెం ఉపయోగపడుతుంటావు.